కొన్నిసార్లు ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసి ఇటువంటి సూక్ష్మీకరణ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి జవాబు అనేటువంటిది కేవలం 2-5 సెకండ్స్‌లోనే మనం తీసుకురావచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ క్వెషన్ ఒకసారి చూడండి. ఇఫ్ x power 99 plus 1 by x power 99 equals to 13, then x power 99 minus 1 by x power 99 equals to question mark. ఇక్కడ ఈ క్వెషన్‌కి సంబంధించి స్టాండర్డ్ మెథడ్‌లో ఏం చేస్తాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే మనం ఈ వాల్యూ కడతాం. మనం ఆన్సర్ తీసుకురావడానికి ఖచ్చితంగా 2 నిమిషాలు సమయం అయితే పడుతుంది. కానీ ఈ 2 రూల్స్‌ని అప్లై చేసి మనం కేవలం 2 సెకండ్స్‌లోనే ఆన్సర్ అనేటువంటిది తీసుకురావచ్చు. అదేంటో చూద్దాం. క్వెషన్ కనుక ప్లస్ అండ్ మైనస్ అన్నట్లయితే ఫార్మాట్ చూడండి. ఈ ఫార్మాట్‌లో ఉండి ఫస్ట్ ప్లస్ ఉండి తర్వాత మైనస్ ఉన్నట్లయితే ఈ రూల్‌ని అప్లై చేయాలన్నమాట. ఈ రూల్‌ని అప్లై చేయాల్సి ఉంటుంది. √a² - 4 ఏ అనేటువంటిది ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ గమనించినట్లయితే ఈ ప్రశ్నలో ఏ అనేటువంటిది 13 అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి జవాబు ఏమవుతుందంటే √a² అంటే 13, 13 స్క్వేర్ అంటే మనకి 169, 169 మైనస్ 4 చేయాలి కాబట్టి -4 ఈక్వల్స్ టు 165. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ విచ్ ఇస్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఒకవేళ మనకి కేస్ 2లో గనక ఫస్ట్ మైనస్ ఉండి తర్వాత ప్లస్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి ఈ ఫార్ములా అంటే మనకి a² + 4 అయిపోతుంది అనమాట. ఇక్కడ మన మైనస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్. అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, అలానే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఇలా గనక మనకి ఇటువంటి ప్రశ్నలు ఉంటే ఈ 2 రూల్స్‌ని అప్లై చేయవచ్చు. సో ఈ 2 రూల్స్‌ని ఏదో రూలు దీనికి సంబంధించి అప్లై అవుతుంది కాబట్టి దాన్ని అప్లై చేసి ఆన్సర్ అనేటువంటిది ఇచ్చిన ఆప్షన్స్‌లో కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ చేయండి.